అని శిరోమణి అకాల దళ నుంచి వచ్చాడు. భగవంత్ మానేమో ఆపు అందరికి తెలుసు. అట్లాగే కేరళ నుంచి ఈయనతో పాటు పినరాయి విజయ్తో పాటు యునైటెడ్ ముస్లిం లీగ్ నాయకుడు సలాం అనే ఆయన కూడా అటెండ్ అయ్యాడు. అట్లాగే ఒరిస్సా నుంచి బిజు జనతాదళ నుంచి కూడా అమర్ పట్నాయక్ అండ్ సంజయ్ దాస్ బర్మా వీళ్ళిద్దరూ అటెండ్ అయ్యారు. అంటే సౌత్ ఇండియాలో ఒక పాండిచ్చేరి నుంచి ఎవరు లేరు, ఆంధ్రప్రదేశ్ నుంచి లేరు, మిగతా అన్ని రాష్ట్రాలు ఉన్నారు. ఇది కాకుండా ఇటు ఒరిస్సా నుంచి ఇటు పంజాబ్ నుంచి కూడా అటెండ్ అయ్యారు. ఒక్క వెస్ట్ బెంగాల్కి ఇన్విటేషన్ ఇచ్చారు కానీ రాలేదు. అలాగే జగన్కి ఇన్విటేషన్ పంపించారు, చంద్రబాబు పంపించారు, పవన్ కళ్యాణ్కి పంపించారు కానీ వీళ్ళు వెళ్ళలేదు. సో ఇది బేసిక్గా నిన్న జరిగిన మీటింగ్. అసలు డీలిమిటేషన్ అంటే ఏంది, ఇది ఎందుకు సౌత్ ఇండియా స్టేట్స్ వ్యతిరేకిస్తున్నాయి అనేది చూసినప్పుడు డీలిమిటేషన్ అంటే ఏమి లేదు. సింపుల్గా లోక్సభ సీట్లు ఉంటాయి కదా, లోక్సభ సీట్లు ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఉండాలి అనే దానికి కొంత క్రైటీరియా పెట్టుకోవాలి కదా. ఈ క్రైటీరియా జనాభాని బేస్ చేసుకుని పెట్టుకున్నారు. అంటే ఒక నియోజకవర్గానికి దాదాపు 7 లక్షల నుంచి 8 లక్షలు 10 లక్షల వరకు జనాభా, ఆ రాష్ట్ర జనాభాను బట్టి ఇంత సంఖ్య ఉంటే ఒక నియోజకవర్గం. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు ఉంటే ఒక నియోజకవర్గం, ఒక ఎంపీ నియోజకవర్గం అనుకున్నారనుకో, ఎన్ని 10 లక్షలు ఉంటే అన్ని సీట్లు ఉన్నట్టు. ఇప్పుడు 25 సీట్లు 25 × 10 లక్షలు అలా అంటే ఓటర్స్ ఇలాగా పెట్టుకున్నారనమాట. ఇది దీంట్లో మనకి రాజ్యాంగం ఏం చెప్తుందంటే ప్రతి సెన్సస్ తర్వాత మారాలి. ఎందుకంటే సెన్సస్లో జనాభా పెరుగుతారు కాబట్టి దానికి అనుకూలంగా నియోజకవర్గాల పరిమాణం కూడా మారాలి అనేది మనకి కాన్స్టిట్యూషన్ ఇండియా చెప్తుంది. అంటే నెంబర్ ఆఫ్ సీట్స్, బౌండరీస్ ఎక్కడ ఎంత బౌండరీ అనేది ఇది తెలుస్తుందన్నమాట కాన్స్టిట్యూషన్. దీనికోసం డీలిమిటేషన్ కమిషన్ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేస్తారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. మనకి ఇప్పుడు 1951 నుంచి జరుగుతుంది సెన్సస్. 1951లో ఫస్ట్ స్వతంత్రం వచ్చినాక సెన్సస్ జరిగింది. అప్పుడు మనకి 494 ఉండేటివి. సో దాని తర్వాత 1961లో 522 అయినాయి, 1971లో 543 అయినాయి. 1971 సెన్సస్ తర్వాత ఇప్పటికీ అదే సెన్సస్ ప్రకారమే 543 ఉన్నాయి. 1971 తర్వాత ఈ డీలిమిటేషన్ ప్రక్రియని ఫ్రీజ్ చేశారు. మనకు వచ్చి 2011లో లాస్ట్ సెన్సస్ జరిగింది. తర్వాత 2021లో జరగలే, ఎందుకంటే కోవిడ్ వ్యవహారాలు జరిగాయి. ఇప్పుడు 2026లో సెన్సస్ రాబోతుంది. ఇప్పుడు జనాభా ప్రకారం దాదాపు 800 పైన, అంటే 815 వరకు రాబోతున్నాయి. మల్లపల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ అని ఉంటుంది. అది 1360 ఎకరాల్లో బాపులపాడు దగ్గర ఉంటుందన్నమాట. ఇక్కడ లోకేష్ అశోక్ లైలాండ్ దీన్ని ఓపెన్ చేస్తూ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున జనం, యూత్ లోకేష్ని ఇచ్చేశారు. ఆ క్రమంలో అక్కడ ఫ్లెక్సీ జూనియర్ ఎన్టీఆర్ ఉంటే దాన్ని లొకేషన్ పట్టుకోమని వాళ్ళు డిమాండ్ చేశారు, ఎవరు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. దాంతో లోకేష్ ఇబ్బంది ఏం పడకుండా హ్యాపీగా తను కూడా పట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని ఎత్తిపట్టుకున్నాడు. ఇది ఒక్కసారిగా షాక్కి గురి చేసింది చాలామంది, ముఖ్యంగా వైసీపీ వాళ్ళని. ఎందుకంటే వైసీపీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని ఉపయోగించుకొని అప్పుడప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల్ని వీళ్ళ చంద్రబాబు లోకేష్ మీటింగ్లో పెట్టడం, జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలని స్లోగన్స్ ఇప్పించడం. కొంతవరకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇచ్చి ఉండొచ్చు, ఎక్కువ భాగం ఆర్గనైజ్డ్గా చేసింది మాత్రం వైసీపీ చేసింది. అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని తెలుగుదేశం నుంచి దూరం చేయాలనేది వైసీపీ ప్లాన్. సో అది ట్రై చేస్తారు వాళ్ళు గతంలో. దానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇండైరెక్ట్గా దోహదం చేస్తాడు, ఎక్కడ ఖండించలేదు. నా ఫ్లెక్సీలు వైసీపీ పెడితే నాకు సంబంధం లేదని కానీ అట్లా ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాల, మౌనాన్ని ఆశ్రయించాడు. ఒక్కొక్కసారి మౌనం అర్ధాంగీకారం, ఒక్కొక్కసారి అనంగీకారం కూడా. సో అలాగా ఇతను ఇండైరెక్ట్గా వైసీపీ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అయింది. అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ 2009కి ముందు 2009 ఎలక్షన్లో చంద్రబాబుకి తరపున, తెలుగుదేశం తరపున క్యాంపెయిన్ చేయడం అవన్నీ చేసిన తర్వాత ఒక్కసారిగా లోకేష్ రంగంలోకి దిగినాక చంద్రబాబు కూడా జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పట్టేశాడు. చంద్రబాబు కాదు, ఏ రాజకీయ నాయకుడు తనకు అవసరం అయితే వాడుకుంటారు, పక్కన పెట్టేస్తారు. చంద్రబాబు ఇంకొంత దాంట్లో
4 ఆకలి ఎక్కువ చదివిన వ్యక్తి ఎవరిని ఎలా ఎప్పుడు ఎలా వాడుకోవాలనేది ఆయనకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. అందరూ కూడా ఇదే చేయాలనుకుంటారు, ఆయన పర్ఫెక్ట్గా చేస్తాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ని వాడుకొని పక్కన పెట్టేశాడు అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన కరెక్టే. కొడుకు సీఎం కావాలనుకుంటాడు కానీ జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలని చంద్రబాబు ఎందుకు అనుకుంటాడు? ఎవరైనా ఎందుకు అనుకుంటారు? కాబట్టి ఆయన లోకేష్ కోసం ఇతను ఉంటే ఇబ్బంది, ఇతను డామినేట్ చేస్తాడు, ఇతనికి ఒక కరిష్మా ఉంది. అప్పుడైతే లోకేష్కి ఏమీ లేదు కూడా, నెగిటివ్గా ఉంది లోకేష్ మీద. నోరు తెరిస్తే అతను ఏం మాట్లాడతారో తెలియదు, బాడీ అంతా ఎట్లా ఉంది, అలాగా ఉండేది. ఇతనేమో అనర్గళంగా ఉపన్యాసాలు వేయగలడు, ఆల్రెడీ ఎన్టీఆర్ రూపం ఉంది, పెద్ద ఎన్టీఆర్. కాబట్టి ఇవన్నీ ఆలోచించి చంద్రబాబు పక్కన పెట్టేశాడు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో పొలిటికల్గా అది కరెక్టే. దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి కూడా తెలిసి వచ్చింది, మన అప్పటికి కుర్రాడు ఇతను 19-20 ఏళ్ళు కూడా లేవు. ఇతను చుట్టూ కూడా నువ్వే కాబోయే సీఎం అని ఇతను కూడా లేపారు, ఇతను కూడా నమ్మాడు. తర్వాత దెబ్బ తగిలింది ఇతనికి, రాజకీయాలు అంటే ఎలా ఉంటాయో తెలిసి వచ్చింది. దాంతో ఇతను ఏమనుకున్నాడంటే ఇప్పుడు వద్దు, మనం సినిమాల మీద ఫోకస్ చేద్దాం, 2 పోతాయి అటు పోతాయి అని చెప్పి సినిమాల మీద ఫోకస్ చేసి ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. పాన్ ఇండియా స్టార్గా కూడా ఎదిగగలిగాడు. అయితే ఈ క్రమంలో అప్పుడప్పుడు చంద్రబాబు మళ్ళీ ట్రై చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ని, అవసరమైనప్పుడు ట్రై చేస్తున్నాడు కొద్దిగా అట్లా లాగదామని. సో అందుకని ఎన్టీ రామారావు శత జయంతి వచ్చినప్పుడు కూడా పిలిచారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ చాలా స్ట్రిక్ట్గా, అస్సలు మనం వెళ్ళకూడదు, ఒక్కసారి ఏదో కారణం తెలితే చంద్రబాబు మనల్ని వాడుకునేస్తాడు, ఇది ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళ సిస్టరు హరికృష్ణ కూతురు సుహాసిని కంటెస్ట్ చేస్తే కూడా జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ ఇద్దరు వెళ్ళలేదు. ఇప్పుడు ఈ రూల్ ప్రకారం, జనాభా రూల్ ప్రకారం సీట్లు ఇస్తే నార్త్ వాళ్ళకి ఎక్కువ వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనం 1971 తర్వాత ఇండియాలో జనాభా పెరుగుదలని అరికట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని స్ట్రిక్ట్గా సౌత్ ఇండియా అమలు చేస్తే నార్త్ ఇండియా అమలు చేయలేదు. వాళ్ళేమో బిడ్డలను కనుక్కుంటా వెళ్ళిపోయారు, మన వాళ్ళేమో కట్ చేసుకుంటూ వెళ్ళారు. మన జనాభా తక్కువ, వాళ్ళ జనాభా ఎక్కువ. సో దానివల్ల ఇప్పుడు ఈ రూల్ పెడితే మనకి లోక్సభ సీట్లు తగ్గిపోతాయి, వాళ్ళకి పెరిగిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, నిర్ణయాలు, పొలిటికల్ నిర్ణయాలు కానీ ఎకనామిక్ నిర్ణయాలంతా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు తీసుకుంటారు. మెజారిటీ కదా, మనకు మైనర్ అయిపోతాం. సో ఫైనల్గా మనల్ని ఎవడు పట్టించుకునే నాదుడు, మనమేమో ట్యాక్సీలు ఎక్కువ కట్టాలి, మనకు వచ్చేదేమి ఏముండదు. సో పొలిటికల్ నిర్ణయాలు కూడా వాళ్ళే తీసుకుంటారు. సౌత్ ఇండియా ఒక రకంగా నిరాధారణకి గురైపోతుంది, ఒక మణిపూర్ లాగా అయిపోతుంది అని స్టాలిన్ చెప్తున్నాడు. ఇది బేసిక్గా సింపుల్గా నేను చెప్పాను. అంటే దీంట్లో వీళ్ళు వ్యతిరేకించడానికి కారణాలు ఏంటంటే, పనిష్మెంటా, మేము జనాభాను తగ్గించుకునే దానికి మీరు మాకు పనిష్మెంట్ ఇస్తున్నారా అనేది వీళ్ళు మాట్లాడుతున్నారు. సో జనాభా గురించి మనం కొంత మాట్లాడుకుంటే, నార్త్లో ఏ రేంజ్లో పెరిగిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో 126% జనాభా పెరిగింది, బీహార్లో 147% జనాభా పెరిగింది. మనకి అదే తమిళనాడు, కేరళ తీసుకుంటే తమిళనాడులో 75% మాత్రమే పెరిగింది. అంటే మోర్ దాన్ 50% జనాభా వాళ్ళు పెరిగిపోయింది, మన వాళ్ళేమో తగ్గిపోయింది. సో దానివల్ల అక్కడ వెళ్ళిపోతుంది. అట్లాగే టీఎఫ్ఆర్ అంటారు, అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్, అంటే ఒక కపుల్కి ఎంతమంది బిడ్డలు ఉన్నారు అనేది కానీ చూస్తే మనం లెక్కలు, తమిళనాడులో 1.7 ఉన్నారు, ఒక కపుల్కి 1.7 బిడ్డలు. అంటే 1.7 ఎలా ఉంటారంటే ఓవరాల్గా లెక్క అయినప్పుడు అలా వస్తుంది, 2 అనుకోవచ్చు మనం. సో కేరళలో 1.6 ఉన్నారు, కర్ణాటకలో 1.7 ఉన్నారు, ఏపీలో 1.7 ఉన్నారు, తెలంగాణలో 1.8 ఉన్నారు, రఫ్గా 1.7 సౌత్ ఇండియాలో ఉన్నారు. అదే మనం నార్త్ ఇండియాలో చూస్తూ యూపీలో 2.4 ఉన్నారు, బీహార్లో 3 ఉన్నారు, డబుల్ ఉంది, ఎంపీలో 2 ఉన్నారు, రాజస్థాన్లో 2.3 ఉంది, హర్యానాలో 2.1 ఉంది. అంటే యావరేజ్లో 2.5 పైన ఉన్నారు. ఇక్కడ 1.7 ఉంటే వాళ్ళు 2.5 ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ చాలా చోట్ల డబుల్, మన వాళ్ళు ఇక్కడ ఒకరిని కనుక్కుంటే వాళ్ళు ఇద్దరిని కనుక్కుంటున్నారు. సో అందువల్ల ఇది మీరేమో జనాభా నియంత్రణ పాటించకుండా విచ్చలడు కనేసుకుంటున్నారు, మేము సీరియస్గా పాటించి దానివల్ల మా సౌత్ బాగా డెవలప్మెంట్ అయింది. నేషనల్ మనకి జీడిపి అంటారు కదా, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఈ ప్రొడక్షన్, దీంట్లో సౌత్ ఇండియా వాటా 31% ఉంది. మన జనాభా ఎంత ఉంది దేశంలో, మన వాటా 20% ఉంది. సో మన జనాభా 20% ఉంది, మనం ఇచ్చేదేమో దానికి 31% ఇస్తున్నాం ఎకనామీకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2022-23 లెక్కల ప్రకారం సౌత్ ఇండియా జీడిపిలో
32 లక్షల కోట్లు ఇస్తే బీహార్ ఉత్తరప్రదేశ్ కలిపి 17 లక్షల కోట్లే ఇచ్చారు. వాళ్ళేమో కాంట్రిబ్యూషన్ తక్కువ, ఏది ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ తక్కువ, పాపులేషన్ ఏమో బీభత్సంగా ఉంది. మనం ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ, మంది పాపులేషన్ తక్కువ, కానీ మనకు అన్యాయం జరుగుతుంది. ఇది మెయిన్ లాజిక్. రెండవ ఇదేంటంటే వాళ్ళు ఎక్కువ మందిని కనేయడం వల్ల, లేకపోతే వాళ్ళ ఎకనామిక్గా బాగాలేనందువల్ల వాళ్ళ జనాభాని మనమే పోషిస్తున్నాం. మళ్ళీ నార్త్ ఇండియా బ్యాచ్ అంతా వచ్చేస్తున్నారు. సౌత్ ఇండియాలో ఒకప్పుడు సిటీల్లో ఉండేవాళ్ళు ఇవాళ స్మాల్ టౌన్, ఆ మధ్య శ్రీశైలం పోతే మొత్తం నార్త్ ఇండియన్స్ ఉన్నారు, అనంతపురం పోతే నార్త్ ఇండియన్స్ ఉన్నారు. ఇలాగా ఎక్కడ చూసినా నార్త్ ఇండియన్స్ని సౌత్ ఇండియా పోషిస్తుంది. సో ఒక పక్క వాళ్ళు జనాభా పెరిగిపోతే వాళ్ళ జనాన్ని మనం పోషిస్తున్నాం, మా ఎకనామీలో మనదే మేజర్ వాటా ఉంది, జనాభాను మనం కంట్రోల్ చేసుకున్నాం, మనం అభివృద్ధి అయింది. ఇవన్నీ చేసి మనకు అసలు రిప్రజెంటేషన్ లేకుండా పోతుంది పార్లమెంట్లో. ఇది వీళ్ళ ఇది లాజికల్గా కరెక్టే. ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా చాలా రాష్ట్రాలు, అందుకనే పంజాబ్ సపోర్ట్ చేస్తుంది మనల్ని, తర్వాత ఒరిస్సా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొన్ని నార్త్ ఇండియన్ జర్నలిస్టులు కావచ్చు, మేధావులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే డెమోక్రాటిక్ ఆలోచించే వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే దీనివల్ల రేపు అల్లకల్లోలు పెరిగే అవకాశం ఉంది. రేపు డివైడ్ అయిపోతా మనకు సౌత్ ఇండియా సపరేట్ కంట్రీ కావాలనే ఉద్యమాలు కూడా వచ్చే అవకాశం ఉంది. దీన్ని అరికట్టాల్సిన అవసరం దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్నా కూడా అవసరం. ఎప్పుడైనా ఒక రాష్ట్రాన్నో ఒక ప్రాంతాన్నో నువ్వు నిరాదరణకి కంటిన్యూస్గా గురి చేసుకుంటూ పోతే అక్కడ రెబలియన్ కానీ రెవల్యూషన్ కానీ వచ్చే అవకాశం ఉంది. సో ఇది బేసిక్గా. అంటే ఇప్పుడు ఓవరాల్గా మనం 31% ఫైనాన్షియల్గా కంట్రిబ్యూట్ చేస్తున్నాం, 20% జనాభా ఉన్నారు. మన వాటా ఎంత ఉంది పార్లమెంట్లో అంటే ప్రజెంట్ 24% ఉంది. తను కూడా బాగా మాట్లాడడం అవన్నీ ఉంది. అయితే జనంలో ఏంటంటే ఆమె ఈ ఎన్జిఓ తరఫున వేరే ఆర్గనైజ్డ్గా పనిచేయడం ఇవన్నీ ఉంది. బట్ ఆమె చాలా విమర్శలు కూడా వచ్చాయి. అంటే ఒంటెత్తు పోకడలో పనిచేస్తుంది, ఈవెన్ వైసీపీ నాయకులతో కూడా సమిష్టి ఇది చేయట్లేదు, ఇవన్నీ కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఆమెకు సజ్జల రామకృష్ణ అంటే అండా ఉంది అనేది కూడా వార్తలు విపరీతంగా వచ్చాయి. సో ఈ క్రమంలో జగన్ అయితే ఆమెకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. 2000 అంటే సెకండ్ టర్మ్ మంత్రులు అన్ని తీసుకున్నప్పుడు 2022 ఏప్రిల్ 1న ఈమెకి ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య ఈ 3 ఇచ్చారు. సో తర్వాత 2024లో ఆమెను చిలకలూరుపేట జగన్ రీషఫలింగ్ చాలా చేశాడు కాబట్టి సోషల్ ఇంజనీరింగ్ పేరుతో అలాగా ఆమెను తీసుకొచ్చి గుంటూరు వెస్ట్, ఆమెకి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేకపోయినా జగన్ అక్కడ చేశాడు. ఆమె అక్కడ ఓడిపోయింది. గల్లా మాధవి చేతిలో దాదాపు 51,150 ఓట్ల మెజార్టీతో ఆమె ఓడిపోయింది అక్కడ. సో అప్పటి నుంచి కూడా అంటే ఈ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళల్లో విడుదల రజని కూడా ఉందన్నమాట ముందు నుంచి కూడా. సో ఆమె ఎప్పుడో ఒక రోజు అరెస్ట్ అవుతుందని అంటూనే ఉన్నారు. అది ఇప్పుడు టైం వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఒక కేసు ఏసీబీ ఆమె మీద ఎఫ్ఐఆర్ కూడా పెట్టేసింది. ఈ రోజు కానీ రేపు కానీ ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆమె మీద కేసు ఏంటి అనుకున్నప్పుడు పల్నాడు జిల్లాలో ఎడ్లపాడు మండలంలో విశ్వనాథుని కండ్రిగా అని ఒక ఊరుంది. అక్కడ శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషింగ్ ఇండస్ట్రీ ఉంది. ఈ స్టోన్ క్రషింగ్ ఇండస్ట్రీ ఎవరిదంటే ఇద్దరు కమ్మ సామాజిక వర్గం ఉంది, నల్లపనేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావు, వీళ్ళిద్దరిది. సో ఈమె వీళ్ళ పిఏ 2020 సెప్టెంబర్ 4న ఈ క్రషింగ్ వాళ్ళ దగ్గర సైట్కి వెళ్ళి విజిట్ చేశారు. సో అంటే పరిశీలించారు, ఇది వర్త్ ఎంత ఉంది ఏంటి ఇవన్నీ తెలుసుకొని ఏం జరుగుతుందని వచ్చారు. ఒకసారి ఆఫీస్కి రమ్మన్నారు వాళ్ళని, ఈమె ఆఫీస్కి వచ్చారు. అప్పటికి ఈమె ఎమ్మెల్యే, మంత్రి కూడా కాలేదు. వాళ్ళిద్దరు ఆఫీస్కి వచ్చినాక ఒకసారి మీరు పిఏతో మాట్లాడండి అని చెప్పారు. పిఏని కలిస్తే పిఏ దొడ్డ రామకృష్ణ ఆయన పేరు. పిఏ ఏం చేశారంటే, మేడం ఒక 5 కోట్లు అడుగుతుంది, సో 5 కోట్లు ఇస్తే మీ పరిశ్రమ జోలికి మేము రాము, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాము, మీ దాంట్లో చాలా అవకతవకలు మాకు కనిపించాయి అనేది చెప్పారు. సో వీళ్ళు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన 6 రోజులకే ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో రీజనల్ ఆఫీసర్గా ఉంటున్న పల్లె జాషువా ఐపీఎస్ ఆఫీసరు, ఆయన రీజనల్ ఆఫీసర్ అనమాట. ఆయన ఆధ్వర్యంలో ఒక 50 మంది వెళ్ళి అటాక్ చేశారు విచారణ పేరుతో. ఆయన డీజీ డైరెక్టర్ జనరల్కి ఇన్ఫామ్ చేయలేదు,
డీజీ ఆఫీస్కి కూడా ఇన్ఫామ్ చేయలేదు. వీళ్ళకి కూడా కింది వాళ్ళకి కూడా అసలు అక్కడికి వెళ్ళే వరకు ఎందుకు చేస్తున్నామో కూడా తెలీదు. పెళ్ళి చేశాడు. చేసి ఇక్కడ చాలా అక్రమాలు జరుగుతున్నాయి, రూల్ ప్రకారం లేదు, అది ఇది అని చెప్పి 50 కోట్లు ఫైన్ వేస్తున్నట్టుగా వాళ్ళకి నోటీస్ ఇచ్చాడు. అంటే ఇదంతా ప్లాన్లో భాగంగా అనమాట. నోటీసులు ఇచ్చాడు. అంటే ఇదంతా ఆరోపణలు, నిజమా కాదు మనకు తెలియదు. సో నోటీస్ ఇచ్చాడు. నోటీస్ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళ మీద ప్రెజర్ స్టార్ట్ అయింది. ఎవరు? జాషువా నుంచి. వీళ్ళేం ప్రెజర్ చేయరు, వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. జాషువా నుంచి ప్రెజరు, మేడంతో మాట్లాడుకో లేకుంటే నువ్వు ఫైన్ కట్టాలి. సో వీళ్ళు ఇంకా ఈ లోపల మళ్ళీ రామకృష్ణ పిఏ ఫోన్ చేసి మేడం పిలుస్తున్నారు అంటే వెళ్ళారు. మళ్ళీ 5 కోట్లు అడిగారు. సరే 5 కోట్లు ఇవ్వలేమని చెప్పి వీళ్ళు ఒక 2 కోట్లకి సెటిల్ అయ్యారు. 2 కోట్లు ఎక్కడ ఇవ్వాలనుకున్నప్పుడు వీళ్ళ మరిది ఉన్నాడు, గోపి అని, విడదల రజని మరిది, విడదల గోపి అని ఉన్నాడు. అతను పురుషోత్తంపట్నం అనే ప్లేస్లో ఉంటాడు. అతన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళ ఇంట్లో వీళ్ళు 2 కోట్లు డబ్బులు ఆ గోపికి ఇచ్చారు. దాంతోపాటు గోపికి పర్సనల్గా ఒక 10 లక్షలు ఇచ్చారు. దాని తర్వాత ఈ జాషువా ఉన్నాడు కదా, ఆయన కష్టపడ్డాడు కదా, సో ఆయనకు ఒక 10 లక్షలు ఇచ్చారు. అక్కడి నుంచి స్ట్రిక్ట్గా ఉంటున్నారు వాళ్ళు, ఎక్కడికి వెళ్ళలేదు. చివరికి చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఒక మోరల్ గ్రౌండ్ నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఖండించకపోతే పోయాడు. కనీసం ఆ పెద్ద ఆయన్ని ఇబ్బందులు పెడుతున్నారనో లేకపోతే ఆయన్ని పరామర్శించడం ఒక కుటుంబంలో సభ్యుడిగా ఏదీ లేదు, ఒక ట్వీట్ లేదు, ఏదీ లేదు. సో దాంతో తెలుగుదేశం వాళ్ళంతా సీరియస్గా జూనియర్ ఎన్టీఆర్కి యాంటీగా మారడం, దీన్ని ఉపయోగించుకొని వైసీపీ జూనియర్ ఎన్టీఆర్ని ఉపయోగించుకోవడం జరిగింది. సో ఇది జూనియర్ ఎన్టీఆర్, తెలుగుదేశం, వైసీపీలో వైఖరులు. ఇక్కడ బీజేపీకి కూడా లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది. ప్రతి పొలిటికల్ పార్టీకి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. దీన్నే స్ట్రాటజీ అండ్ టాక్టిక్స్ అంటారు. లాంగ్ టర్మ్ ఉంటే స్ట్రాటజీ, షార్ట్ టర్మ్ ఉంటే టాక్టిక్స్ అంటారు. ఇది మిలిటరీ భాష నుంచి వచ్చింది. సో అలాగా బీజేపీకి స్ట్రాటజీ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో చాలా బలహీనంగా ఉంది. సౌత్ ఇండియాలో కేరళ తర్వాత ఆంధ్రప్రదేశ్లో బలహీనంగా ఉంది. బలాన్ని పెంచుకోవాలంటే వాళ్ళకు ఒక ప్లాన్ వేస్తారు. అదేంటంటే కాపు కమ్మ కాంబినేషన్ని కలుపుదామని. కాపు పవన్ కళ్యాణ్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాడు. పవన్ కళ్యాణ్ సీఎంగా చేయడానికి వాళ్ళకి ఇబ్బంది లేదు. కమ్మలో చంద్రబాబు వైపు కమ్మ అంతా లేరు, ఎన్టీఆర్ కమ్మ వేరే ఉంది. అంటే ఎన్టీఆర్ అభిమానులు చాలామంది చంద్రబాబును వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు సెక్షన్. అందుకని ఎన్టీఆర్ కూతురు పురంధరేశ్వరిని పార్టీలో చేర్చుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ని అమిత్ షా కలిశాడు. ఇది లాంగ్ టర్మ్ ప్లాన్ వాళ్ళకి. అంటే చంద్రబాబు వీక్ అయినప్పుడు చంద్రబాబు నుంచి కమ్మ సెక్షన్ని కొంతమంది నయాన్నో ఎందుకంటే బిజినెస్ పీపుల్, కమ్మ సెక్షన్లో మెజారిటీ బిజినెస్ పీపుల్ ఉంటారు, వాళ్ళని భయపెట్టడం పెద్ద విషయం కాదు మోడీ లాంటి వాళ్ళకి. సో వాళ్ళందరినీ ఇట్లా లాగగలిగితే మనం బీజేపీ జగన్ని పెద్ద ప్రాబ్లంలా, జగన్ ఎప్పుడు తొక్కేయాలనుకున్నా వాళ్ళ చేతిలో పని జగన్ని తొక్కేయడం. అప్పుడు మనం ఇండిపెండెంట్గా ఎదగచ్చు అనేది బీజేపీకి ఉండే లాంగ్ టర్మ్ ప్లాన్. సో ఈ ప్లాన్లో ఇది చంద్రబాబుకు తెలుసు. కానీ చంద్రబాబు ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లాన్ తర్వాత ఆలోచిద్దాం, ముందు మనం సీఎం కావాలంటే మనకి పవన్ కళ్యాణ్ అవసరం, బీజేపీ అవసరం అని చెప్పి రంగంలో దిగాడు. చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చంద్రబాబుకి ఇప్పటివరకు సక్సెస్ అయ్యాడు అంటే టాక్టిక్స్ పనిచేసే స్ట్రాటజీ. లాంగ్ టర్మ్ ఏంటి? నెక్స్ట్ లోకేష్ని సీఎం చేయాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు సీఎం అయితే ఓకే, కానీ పవన్ కళ్యాణ్కి లోకేష్ సీఎం అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్గా ఉంటాడు? కాబట్టి మనం పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ గమనిస్తే అతను మాటికి చంద్రబాబు 10 ఏళ్ళు 20 ఏళ్ళు సీఎం అంటున్నాడు. అంటే లోకేష్ అవ్వద్దు అనేది అతని ఉద్దేశం. అంటే రేపు చంద్రబాబే 20 ఏళ్ళు ఉంటే అతను ఒప్పుకుంటాడా అంటే అది వేరే విషయం. ఇప్పుడు అతని స్ట్రాటజీ ఏంటంటే చంద్రబాబు సీఎం ఉండాలని అడిగిన అడగకపోయినా మాము చెప్పేస్తున్నాడు ప్రతిసారి. అతనికి ఏం అవసరం లేదు చంద్రబాబు 5 ఏళ్ళ 10 ఏళ్ళ పవన్ కళ్యాణ్కి ఎందుకు అంటే ఉద్దేశం లోకేష్ అవ్వకూడదని. పవన్ కళ్యాణ్ టార్గెట్ లోకేష్ని బ్రేక్ చేస్తే జగన్ని మనం చూసుకోవచ్చు అనేది, ఎందుకంటే మోడీ అండ ఉంటుంది కదా అనేది పవన్ కళ్యాణ్కి ఉండే ప్లాన్. సో ఇప్పుడు తెలుగుదేశం ఏం ఆలోచిస్తుంది, పవన్ కళ్యాణ్ని ఎలా కంట్రోల్ చేయాలనేది తెలుగుదేశం ముందున్న కర్తవ్యం. ముఖ్యంగా చంద్రబాబు ఈ 5 ఏళ్ళు, ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ 76 ఏళ్ళు, 2029కి 80 దాకా వస్తాయి. అప్పటికి ఆయన ఎంతో కొంత వీక్ అయితే అవుతాడు. ఇంకొక 5 ఏళ్ళు యాక్టివ్గా ఉంటాడు అనుకుందాం, 85 వరకు ఉంటాడు. ఆ తర్వాత అయినా లోకేష్ని సీఎం చేయకపోతే లోకేష్ కూడా ముసలోడు అయిపోతాడుగా. సో లోకేష్ని సీఎం చేయాలి. లోకేష్ని తను యాక్టివ్గా ఉన్నప్పుడే సీఎం చేయగలిగితే ఇక్కడ ఎట్లాగా కేసీఆర్ అనుకున్నాడో అలాగే చంద్రబాబు కూడా అనుకునే అవకాశం ఉంది. సో దీంట్లో ఇప్పుడు పవన్ కళ్యాణే లోకేష్కి అపోజిషన్లో ఉంటాడు. దీన్ని ఎలా బ్రేక్ చేయాలనుకున్నప్పుడు ఒక వ్యూహం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ లాగడం పవన్ కళ్యాణ్కి ఆపోజిట్గా. రేపొద్దున జూనియర్ ఎన్టీఆర్ని
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఇస్తే ఉంది లోకేష్ సీఎం డిప్యూటీ సీఎంగా జూనియర్ ఎన్టీఆర్ అంటాడు. దానికి జూనియర్ ఎన్టీఆర్ని ఒప్పించాలి. జూనియర్ ఎన్టీఆర్కి కూడా పొలిటికల్ కెరీర్ కనుచూపు మేరలో కనబడలేదు. జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టినా ఇప్పుడు అక్కడ సాధించేది ఏమి ఉండదు. ఇంకెక్కడికి వెళ్ళగలడు? వైసీపీలోకి వెళ్ళలేడు. అతని బలం అంతా కూడా తెలుగుదేశం పెద్ద ఎన్టీఆరే బలం. వైసీపీలోకి ఎలా వెళ్తాడు? కాబట్టి అతనికి కూడా గత్యంతరం లేదు. దీన్ని 33% మాకు కావాలనేది ప్రధానమైన డిమాండ్. రెండోది, మీరు ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం ఇవ్వకండి, ఇంకా ఒక 20 ఏళ్ళు ఫ్రీజ్ చేసేయండి, 20 ఏళ్ళు ఈ జోలికి రాకుండా ఇలాగే ఉండని అనేది వీళ్ళు ప్రధానంగా 25 ఏళ్ళు అడుగుతున్నారు వీళ్ళ డిమాండ్. ఇది బేసిక్గా. ఇక ఎందుకు రాలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్? ముందు జగన్ చూద్దాం. జగన్కి మోడీ అంటే భయం ఉంది. ఎందుకు? మోడీతో గొడవ పడితే తను జైలుకి పోతాడు, కన్విక్షన్ కూడా పడే అవకాశం ఉంది, తన పొలిటికల్ కెరీర్ మటాష్ అవుతుంది. జగన్ ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేడు. రాష్ట్ర ప్రయోజనాల సొంత ప్రయోజనాలు అంటే ఏ రాజకీయ నాయకుడైనా సొంత ప్రయోజనాలు పైకి ఎన్ని చెప్పినా. సో జగన్కి కూడా అదే. అందుకని ఇప్పుడు జగన్ ఏం చేశాడంటే తెలివిగా మోడీకి ఒక లెటర్ రాశాడు. ఈ డీలిమిటేషన్ కరెక్ట్ కాదు, మీరు ఆలోచించుకోండి, మీ నాయకత్వంలో ఇవన్నీ చేయండి అని జాగ్రత్తగా భయంగా ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ని వీళ్ళకి కూడా పంపించాడు. వాళ్ళు కూడా జగన్ ఎందుకు మనం యాంటీ చేసుకునేదని కనిమొళి నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది. జగన్ మా మిత్రుడే, అతను నెక్స్ట్ వాటికి వస్తాడు అని కూడా ఆమె కవర్ చేసుకునింది. సో జగన్ క్లియర్గా మోడీ అంటే భయం ఉంది. మోడీతో జగన్ కుమ్మక్కలోనే ఉన్నాడు. మోడీ ఇప్పటివరకు జగన్ని రక్షిస్తున్నాడు. ఇంకా కూడా జగన్కి రక్షణ అవసరం. మోడీ లేకపోతే ఇక్కడ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగన్ని కేసులు పెట్టి తొక్కేసే అవకాశం ఉంది. మోడీ అనుకుంటే ఆల్రెడీ అతని మీద సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి దాంట్లో కన్విక్షన్ పడేట్టుగా కానీ మోడీ చూసుకుంటే, ఎందుకంటే ట్రయల్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి జగన్ పొలిటికల్ కెరీర్ కూడా సీరియస్ డ్యామేజ్ జరుగుతుంది. అది జగన్కి ఇష్టం లేదు. సో జగన్ ఏం చేస్తున్నాడంటే అడిగిన అడగపోయిన వాళ్ళ బిల్లులకి అంతా మద్దతు ఇస్తున్నాడు మోడీకి. ఇక్కడ కూడా మోడీకి యాంటీగా పోయి ఆ సభలో పాల్గొనే ధైర్యం లేక జగన్ గమనైపోయాడు. ఇక రెండవది చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ముఖ్యంగా చంద్రబాబుని నేషనల్ మీడియా టార్గెట్ చేస్తుంది. నేనే ఒక 10 వీడియోలు చూస్తుంటాను హిందీవి. సో హిందీలో మొత్తం మీడియా అంతా కూడా చంద్రబాబు నాయుడు సౌత్ ఇండియాకి విలన్గా మారిపోయాడు, అతను సౌత్ ఇండియాలో అందరూ కూడా అతన్ని ఒక ద్రోహిగా చూస్తున్నారు, సౌత్ ఇండియా ద్రోహిలాగా అని మీడియా మాట్లాడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నేషనల్ లెవెల్ ఫిగర్. జగన్తో పోలిస్తే చంద్రబాబు నాయుడు నేషనల్ లెవెల్ ఫిగరు. నేషనల్ లెవెల్లో అనేక గవర్నమెంట్ని అనేకసార్లు నిలబెట్టిన వ్యక్తి, రాష్ట్రపతుల్ని డిసైడ్ చేసిన వ్యక్తి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక సౌత్ ఇండియాకి ఒక ప్రమాదం వచ్చినప్పుడు ఎందుకు నిలబడట్లేదు అనుకున్నప్పుడు ఇది ఆబ్వియస్. జగన్ ఏ కారణాలతో నిలబడలేదు, చంద్రబాబు కూడా అదే. నిజానికి చంద్రబాబుకు మోడీ అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు? మోడీకి బీజేపీకి ఉన్నది ఎంత? 0.84% ఓట్ షేర్. ఆ ఓట్ షేర్ ఎందుకు పనికొస్తుంది చంద్రబాబుకి? కానీ చంద్రబాబు భయం ఏంటంటే జగన్ని ఎదుర్కోవాలంటే మనం పోల్ మేనేజ్మెంట్ మన కంట్రోల్లో ఉండాలి. పోల్ మేనేజ్మెంట్ కంట్రోల్లో ఉండాలంటే మోడీతో మనం ఉండాలి. అందుకని ప్రాకులాడి పవన్ కళ్యాణ్ పట్టుకొని మోడీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వద్దన్నా చీకొట్టినా కూడా వెళ్ళి ఎందుకు పొత్తు పెట్టుకున్నాడంటే ఈ కారణం. రెండవ కారణం, తన మీద కూడా కేసులు ఉన్నాయి. తన మీద ఈడీ ఉంది, స్కిల్ డెవలప్మెంట్లో ఈడీ ఉంది. రేపొద్దున మోడీకి యాంటీ పోతే మళ్ళీ తను కూడా జైలుకి వెళ్ళాలి, లోకేష్ కూడా జైలుకి వెళ్ళాలి. ఇది ఇష్టం లేదు ఆయన. సో వీళ్ళిద్దరు కూడా జగన్, పవన్, అందుకనే బీజేపీ అని పేరు పెట్టారు వీళ్ళకి. బీజేపీ అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. సో బాబు, జగన్, పవన్ అనేది బీజేపీ అని పేరు పెట్టారు. సో ఆంధ్రాలో బీజేపీ ఉన్నారు, బీజేపీ వాళ్ళు వెళ్ళలేదని. సో ఇక పవన్ కళ్యాణ్ అయితే ఇంకా ఎక్స్ట్రీమ్. అతనైతే కూర్చోబాబు అంటే పడుకుంటాను సార్ మీ కాళ్ళ ముందు అనే టైప్ అనమాట. అతను హిందీలో ఇచ్చాడు ఎక్స్ప్లెనేషన్. హిందీలో ఇవ్వాల్సిన అవసరం ఏముంది? హిందీలో ఇచ్చాడంటే నార్త్ ఇండియాకి కూడా తెలియాలి. రెండోది, నేను హిందీ లాంగ్వేజ్ని ప్రమోట్ చేస్తున్నానని చెప్పడం కోసం మేము ఈ మీటింగ్కి వెళ్ళట్లేదని హిందీలో ఇచ్చాడు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పవన్ ఎంత లాయల్గా ఉన్నాడు. సో ముగ్గురు కూడా మన దురదృష్టం, ఆంధ్రప్రదేశ్ దురదృష్టం, ప్రజల దురదృష్టం ఏమంటే ఆడ పేరుకే కానీ వివిధ పార్టీలు అన్నీ కూడా బీజేపీ ఉన్నట్టే లెక్క. సో మొత్తంగా విడుదల రజని అకౌంట్లో 2,20,00,000 లంచం ఇచ్చారు. ఇది ఆరోపణ. సో ఇప్పుడు గవర్నమెంట్లు మారినాక ఇవన్నీ బయటకు వస్తుంటాయి. సో ఇప్పుడు వీళ్ళు దీని ఓనర్స్, ఈ స్టోన్ క్రషింగ్ నల్లపనేని చలపతిరావు అండ్ నంబూరి శ్రీనివాసరావు,
వీళ్ళు ఏం చేశారంటే విజిలెన్స్ అండ్ ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే కదా దాడి చేసింది కాబట్టి వాళ్ళకే కంప్లైంట్ ఇచ్చారు. దాని డీజీ హరీష్ కుమార్ గుప్తా దీని మీద ప్రాథమికంగా విచారణ జరిపారు. అంటే అప్పుడు ఎవరెవరు వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడారు. అలాగే ఈ జాషువాతో కూడా మాట్లాడారు. జాషువా నాకు తెలియదు సార్, మేడం వెళ్ళమంటే వెళ్ళానని చెప్పాడంట. సో అక్కడ వాళ్ళు కూడా దాని కింద పనిచేసిన వాళ్ళు కూడా మాకు తెలియదండి, జాషువా గారు చెప్తే మేము వెళ్ళామని వాళ్ళు చెప్పారు. సో ఇవన్నీ దీన్ని బట్టి ఇది క్లియర్గా ఈమె చేయించింది అనేది నిర్ధారణలో వచ్చింది. అలాగే డబ్బులు కూడా తీసుకున్నారు. జాషువా కూడా 10 లక్షలు తీసుకున్నట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది. దాంతో ఇది అవినీతికి సంబంధించిన వ్యవహారం కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఈ డిపార్ట్మెంట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి ఒక నివేదికని సబ్మిట్ చేశారు. అంటే మేము ఇవన్నీ చూసాము, ఇది అయితే వాస్తవమైనది ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదిక బేస్ చేసుకొని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఏసీబీని ఇన్వాల్వ్ కమ్మని అడిగింది. సో ఏసీబీ రంగంలో దిగి ఏసీబీ కూడా ప్రాథమిక విచారణ జరిపారు. ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత ఏసీబీ డీజీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఆదేశించాడు. సో అంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మీద అవినీతి నిరోధక చట్టము, తర్వాత బిఎన్ఎస్ యాక్ట్లు ఇవన్నీ పెట్టారు. సో వీళ్ళ ఇప్పుడు A1గా ఈమెను చేర్చారు. A2గా పల్లె జాషువా ఉన్నాడు, ఐపీఎస్ ఆఫీసర్. A3గా విడదల గోపి వీళ్ళ మరిది. తర్వాత A4గా పిఏ దొడ్డ రామకృష్ణ. వీళ్ళ నలుగురు మీద ఇప్పుడు కేసులు రిజిస్టర్ చేశారు. సో ఇప్పుడు విడదల రజని అరెస్ట్ చేస్తారా లేదనేది మనం చూడాలి. మామూలుగా అయితే ఇప్పుడు ఈ కేసుని చూస్తే జరిగిందా లేదా కానీ జరిగే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా అదే చేస్తారు. అందరూ ఎమ్మెల్యేలు ఏం చేస్తుంటారంటే స్థానిక అధికారుల్ని ముందు వీళ్ళు కంట్రోల్లోకి తీసుకుంటారు. ఎక్కడ ఏం చేయాలన్నా వీళ్ళకి చెప్పి అధికారులు వెళ్ళాలి, దాడులు చేయాలన్నా వీళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేస్తే వీళ్ళు వాళ్ళని సేవ్ చేస్తారు. అంటే వీళ్ళే ఒక థ్రెట్ క్రియేట్ చేసి ఆ థ్రెట్ నుంచి మేము రక్షిస్తున్నాం కాబట్టి మాకు డబ్బులు ఇవ్వండి అనే ఒక మోడస్ ఆపరండి. ఇది వెరీ వెరీ ఓల్డ్ది. ఇదే అందరూ కూడా వెరీ ఓల్డ్ కానీ వెరీ సక్సెస్ఫుల్ అనమాట. సో రెండోది ఏంది, ఈ పరిశ్రమలు చేసేవాళ్ళు కూడా 100% రూల్స్ని ఫాలో చేయడం అనేది దాదాపు అసాధ్యం. ఎక్కడో ఒక చోట చిన్న బ్రేక్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని వీళ్ళు పెట్టుకొని ఏదో వాళ్ళు అనుకుంటే ఏమన్నా చేయొచ్చు కదా. నువ్వు 2 అడుగులు చేయాలి, 2 అడుగుల 10 అడుగు 2 అడుగులు మాత్రం ఉండాలి, 2 అడుగుల 10 సెంటీమీటర్లు పెరిగింది అనొచ్చు. సో ఏమన్నా చేయొచ్చు. అవన్నీ ఎప్పుడు ప్రూవ్ అయ్యేది, కోర్టులో ప్రూవ్ అవ్వాలి. కోర్టులో అవ్వదు, ఈ లోపల వాళ్ళు సీల్ చేయొచ్చు ఇండస్ట్రీకి. సో అందుకని భయం ఉంటుంది. అందుకని ఏం చేస్తారంటే ఎందుకు ఈ గొడవ అంతా, ఎమ్మెల్యేకి ఏదో వాటి ఇచ్చేద్దామని లోకల్గా ఇచ్చేస్తుంటారు. ఇది అందరు ఎమ్మెల్యేలు చేసేది. కాకపోతే అధికారం మారినప్పుడు ప్రతిపక్షంలో ఉండే ఎమ్మెల్యేల మీద కావచ్చు, నాయకుల మీద కావచ్చు ఈ అక్రమాలు వస్తాయి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమంటే అందరూ అన్ని పార్టీలు ఇలాగే డబ్బులు సంపాదిస్తుంటారు ఇండస్ట్రీస్లో. అందుకనే వాళ్ళు రూల్స్ని బ్రేక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బస్సులు ప్రమాదాలకు కూడా ఇదే కారణం. ఎందుకంటే మొన్న కూడా మేము బస్సులో వస్తే అది చూస్తేనే భయం వేస్తుంది. అతుకులు వేస్తున్నారు కింద, పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ ఉంది, దాన్ని ఎలా వదిలేరు అంటే ఇదే అన్నమాట కారణం.